మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పెద్ద శివాలయంలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. అలంకరణ రూపంలో భక్తులకు మహాశివుడు దర్శనమిస్తున్నాడు. తెల్లవారుజాము నుంచే మహాశివుని భక్తులు దర్శించుకుంటున్నారు. భక్తుల రద్దీ అనుగుణంగా ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. సాయంత్రం ఉపవాస దీక్ష విరమణ సమయంలో మరింతగా పెరగనుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివాలయాలన్నీ కూడా సరికొత్త శోభను సంతరించుకున్నాయి. తెల్లవారుజాము నుంచే శివాలయాల్లో ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తున్నారు భక్తులు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శివాలయాల్లో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయాలన్నీ కూడా అందంగా అలంకరించారు. మహాశివరాత్రి పర్వదినానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రాచీన శివాలయం పూజారి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. పూజారి గారు, అసలు శివరాత్రి యొక్క గొప్పతనం ఏంది? ఎటువంటి పూజలు నిర్వహిస్తూ ఉన్నారు ఆలయం? ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. మాఘమాసంలో వచ్చే బహుళ చతుర్దశినే మహాశివరాత్రి అంటారు. ప్రతి నెలలో వచ్చే బహుళ చతుర్దశిని మాస శివరాత్రి అంటారు. కేవలం మాఘమాసంలో వచ్చే శివరాత్రిని మహాశివరాత్రి అంటారు. ఈ మహాశివరాత్రి రోజు శివుడు లింగాకారంలో ఉద్భవించిన రోజు అన్నమాట. ఒకసారి బ్రహ్మ విష్ణువులు తమలో తమ గొప్పవారిని కుప్పడాడుకుంటే వారి మధ్యలో లింగాకారం ఉద్భవించి తన యొక్క ఆది అంతం కనుక్కోమని చెప్తాడు. బ్రహ్మ హంసరూపం ధరించి పైకి, విష్ణు వరాహ రూపం ధరించి పాతాళానికి వెళ్తాడు. కొన్ని యుగాలు దాటిన తర్వాత విష్ణు తన వల్ల కాదని చెప్పి పైకి వస్తాడు. బ్రహ్మ మాత్రం అసత్యం ఆడినందుకు అతనికి ఎక్కడ దేవాలయాలు లేవు. ఈ విధంగా శివుడు లింగాకారం ఉద్భవించిన రోజే ఈ మహాశివరాత్రి. ఈ లింగాకారం ఉద్భవించిన రోజు పురస్కరించుకొని మన మహాశివరాత్రి రోజు లింగోద్భవ కాలం జరుగుతుంటుంది. ఆ సమయంలో స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాలు జరుగుతుంటాయి. ఇది మహబూబ్నగర్లోనే అతి ప్రాచీనమైన పురాతనమైన శివాలయం అండి. ఇక్కడ శివలింగం పైన బ్రహ్మసూత్రము మరియు శివలింగం పైన నాగబంధర యంత్రం ఉంటుంది. ఈ యంత్రం ఉండడం వల్ల రాహు, కేతువు, సర్పదోషాలు తొలగిపోతాయి. ఇక్కడ శివుని అభిషేకిస్తే ఏకకాలంలో స్వామివారి అనుగ్రహం మరియు సర్పదోషాల యొక్క దుష్ట తొలగిపోయి రాహుకేతుల యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. శివరాత్రి అనగానే మనకు గుర్తుకొచ్చే ఉపవాసము, జాగరణ. అసలు ఈ శివరాత్రి పర్వదినానికి సంబంధించి వీటి యొక్క ప్రత్యేకత లేదు సార్. ఉపవాసము అంటే అంటే స్వామివారి దగ్గరలో ఉండి నివాసించడం అన్నమాట. అయితే లింగాకారం ఉద్భవించిన రోజు రాత్రి కాబట్టి ఆ సమయంలో నిద్ర రాకుండా ఉండడం కోసమని ఏం తినకుండా ఉండి అలాగే స్వామివారి సన్నిధిలో స్వామి యొక్క స్మరణ చేస్తే ఎక్కువ పుణ్యం లభిస్తుందని మన పూర్వీకులు పెట్టారు. అదేవిధంగా భక్తులు ఈ శివరాత్రి రోజు రాత్రి అంతా ఉపవాసం ఉండి స్వామివారి సన్నిధిలో ఉండి స్వామివారి యొక్క నామస్మరణ చేస్తూ కాలం గడుపుతుంటారండి. అయితే ఈ శివాలయంలో ఇవాళ ఎటువంటి పూజలు నిర్వహిస్తూ ఉన్నారు? ఈ శివాలయం యొక్క ప్రత్యేకతలు? ఈ పెద్ద శివాలయం చాలా పురాతనమైన శివాలయం అండి. సుమారుగా 300 సంవత్సరాల చరిత్ర గల శివాలయము. ఎక్కడ లేని విధంగా ఇక్కడ శివలింగం పైన బ్రహ్మసూత్రం అలాగే నాగబంధ యంత్రం ఉంటుంది. అలా ఉండడం వల్ల ఇక్కడ స్వామివారి యొక్క ఆలయ శిఖరం లేదు. ఇప్పటికి ఇక్కడ 12 అడుగుల నాగం తిరుగుతుంటుంది. నాగం కనబడగా నాగపూసం మాత్రం మనకు ఒక 5 నెలల కాలంలో కనబడుతుంటుంది. ఇది చాలా మహిమాన్వితమైన చాలా ప్రాచీనమైన శివాలయం అండి. శివరాత్రి రోజు భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది కాబట్టి గత 3-4 సంవత్సరాల నుంచి స్వామివారికి అభిషేకాలు తీసేసి అలంకార దర్శనం పెట్టామండి. ఇక్కడ భక్తులు త్వరగా దర్శనం చేసుకోవాలని అలాగే వాళ్ళు ఉపవాసం ఉండి వచ్చి ఇక్కడ అభిషేకం చేసుకోవడం వల్ల చాలా సమయం అవుతుంది. ఈ విధంగా భక్తులు చాలా నిరసించిపోతున్నారని గత 3 ఏళ్ళకెళ్ళి అభిషేకాలు తీసేసామండి. స్వామివారి దర్శనం అలంకార దర్శనం ఉంటుంది. రాత్రి లింగోద్భవ కాలంలో మన రుద్రాభిషేకం ఉంటుంది. భక్తులు ఆ టైంలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటుంటారు. ఇక్కడ మహాశివరాత్రి పురస్కరించుకొని ఉదయం 2 గంటలు 3 గంటలకు స్వామివారి అలంకార దర్శనం స్టార్ట్ అయిందండి. సాయంత్రం 7 గంటలకు నందివాహన సేవ గ్రామోత్సవం ఉంటుంది. ఆ తదుపరి 10:30కు స్వామివారికి లింగోద్భవ కాలంలో మహాన్యాస రుద్రాభిషేకము మరియు స్వామివారి యొక్క అలంకరణ మహామంగళార్తులు ఉంటాయి. ఆ తర్వాత స్వామివారి అమ్మవారిలాగా శివపాత్ర కళ్యాణం జరుగుతుంటుందండి. ఈ ఆలయంలో భక్తుల తాకిడికి సంబంధించి ఎట్లా ఏర్పాటు చేస్తారు సార్? శివరాత్రి అంటేనే శివాలయంలో భక్తుల అధికంగా ఉంటుంది. అలాంటిది మహబూబ్నగర్ పట్టణంలోనే అతి పురాతనమైన ప్రాచీన శివాలయం కాబట్టి ఇక్కడ భక్తుల రద్దీ గత 3-4 సంవత్సరాల నుంచి చాలా రద్దీ విపరీతంగా పెరిగిందండి. కేవలం అభిషేకం వల్ల పంపిస్తే వేరే భక్తులకు చాలా ఇబ్బందికరంగా మారిందని చెప్పి అభిషేకాలు చేశాము. ఈ విధంగా త్వరగా దర్శనం అవుతుంది కాబట్టి భక్తుల కోసమని షామ్యాన్ని వేసాము మరియు నీటి వసతి కల్పిస్తున్నామండి. ఈ విధంగా పార్కింగ్ ఏర్పాటు చేశారు. తొందరగా భక్తుల దర్శనం చేసుకుని వెళ్ళిపోతుంటారండి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే పూజా కార్యక్రమాలన్నీ కూడా మొదలు కావడం జరిగింది. శివాలయాల్లో
అన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులు మహాశివుని దర్శించుకోవడానికి కూడా పెద్ద ఎత్తున ఆలయాలకు వెళ్తున్నారు. సాయంత్రం కూడా ఇంకా పెద్ద ఎత్తున భక్తులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అందుకు అనుగుణంగా కూడా ఈ ప్రాచీన శివాలయంలో ఏర్పాట్లు చేశామని ఆలయ పూజారి చెప్తున్నారు. వీడియో శంకర్తో నరేష్, టీ న్యూస్, మహబూబ్నగర్ జిల్లా.